दुर्गालक्ष्मीश्वरस्वां देवताय नमः देवताय नमः यत्पदेय बलपुष्पाय स्तप्ष्णेहं जन्मगमुदहं देवान्मुद्रा देवान्मुद्रा देवानत्यनुग्रहगणरक्षं नमस्ते श्रद्धानुव्रजः सम्राज्यराज्यविस्तारणाभ्ये लक्ष्मी आश्रित्यां वेदयामाधयम् పక్కన అంటే లైన్లో ఒక చోట ఉంచడం మీరు పక్కనే సపోర్ట్ ఉండ ध्यायादाय वै नमो नमः भवय भवयनाति भवो स्वमां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविग्रहणाय नमः बलविग्रहणाय नमः बलाय नमः बलप्रमथनाय नमः सर्वभूतभवनोन्मनाय नमः श्री दुर्गालक्ष्मणेश्वरस्वामी देवताय नमो नमः सर्वे संपूर्णप्राप्तिरस्तु सर्वधर्मेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः सम्राञ्जनाञ्जविस्त्रयचनो गृहे लक्ष्मीराहत्यामखेदयामासकं तृषामसे नर्यप्रजाम्हे गोपायाः अमृत्वादेवसे यादाञ्जनिष्यमानाञ्च 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు 5 రోజులు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. 13వ తారీఖు రాత్రి స్వామివారి కళ్యాణం, ఈ రోజున 14వ తారీఖున స్వామివారికి నందోత్సవం, అలాగే 15వ తారీఖున మహాశివరాత్రి అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ స్వామివారి దేవాలయానికి సుమారుగా 50,000 మంది స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఈ ఎంత ప్రాముఖ్యమైన దేవాలయం ఇది శ్రీరామచంద్రుని సోదరుడైన లక్ష్మణుడి చేత ప్రతిష్ఠించబడిన స్వామివారి దేవాలయం ఉండటం వల్ల చాలా ప్రాముఖ్యతగా ఉంటుంది. అలాగే త్రేతాయుగంలో ప్రతిష్ఠించబడిన శ్రీ స్వామివారు అలాగే ఈరోజు కూడా ఈ గ్రామానికి లక్ష్మణేశ్వరం అనే పేరుతో వచ్చి ఆ స్వామివారు లక్ష్మణేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారు. ఈ సువిశాలమైన 7 ఎకరాల విస్తీర్ణంలో ఈ దేవాలయం నిర్మించబడి ఉంది. ఇంతటి దేవాలయానికి వచ్చే భక్తులకి ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వచ్చే భక్తులందరికీ కూడా మంచినీరు, అలాగే మజ్జిగ, వృద్ధులకి, ఆడవారికి, నడవలేనటువంటి వారికి ప్రత్యేకంగా విఐపి దర్శనం ద్వారా వారికి దర్శనం చేయించి పంపించగల ఏర్పాట్లు కూడా ఈ సంవత్సరం చేశాం. అలాగే వచ్చే భక్తులకి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు. అలాగే ఉచిత ప్రసాదాలు ఏర్పాటు చేశారు. వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. 3 చోట్ల చేస్తారు. ఈ గ్రౌండ్లో, ఈ స్థలంలో 3 చోట్ల అన్నప్రసాద వితరణ జరుగుతుంది. స్వచ్ఛందంగా చేస్తారు. ఆ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి స్వామివారి అనుగ్రహం పొంది స్వామివారికి కరుణకి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. అలాగే 16వ తారీఖున స్వామివారికి తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ తెప్పోత్సవం కూడా స్వామివారి దేవాలయానికి ఈశాన్యంలో ఉన్న నదిలో తెప్పోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 17వ తారీఖు స్వామివారికి శ్రీ పుష్పోత్సవం కార్యక్రమం జరుగుతుంది. అలాగా స్వామివారి దేవాలయానికి ఈ 5 రోజుల్లోనూ బాగా ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం రోజుని అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఆ భక్తులందరికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలు పూర్తి చేయాలి. అందరూ సహకరిస్తారని చెప్పి కూడా కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం లక్ష్మీశ్వరం గ్రామంలో వేంచేస్తున్నటువంటి శ్రీ దుర్గా లక్ష్మీశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుండి చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది 17వ తారీఖు వరకు. అలాగే ఈ రోజు నుంచి అలా భక్తులు కూడా ఇంచుమించుగా రేపు మహాశివరాత్రి రోజున ఒక 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మంది వరకు రావడం జరుగుతుందని మేము అనుకుంటున్నామండి. అలాగే
ఆ రోజు వచ్చే భక్తులకి మా అన్న సంతర్పణ, అలాగే మజ్జిగ వితరణ, మంచినీళ్ళు, క్యూ లైన్లో ఉన్న వారికి ఎవరికైనా ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా వారికి మంచినీళ్ళు అవి సప్లై చేయడం కూడా జరుగుతుంది. ఎవరికి అన్న సంతర్పణ కూడా 3 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎవరికాలు ఇండివిజువల్గా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వచ్చినటువంటి భక్తులు ఎవరూ ఇబ్బంది పడకుండా అన్న సంతర్పణకు వెళ్ళి ఆ భోజనాలు, ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కూడా కోరుతున్నాం. ఎవరో కూడా ఏ విధమైన తొక్కిసలాటలో జరగకుండా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యూ లైన్లో వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకుని వారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామి యొక్క మనను పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఆ స్వామివారు ఆ రోజు వచ్చిన భక్తులు కూడా అన్న సంతర్పణకి వచ్చి ఆ అన్న సంతర్పణ 3 చోట్ల కూడా జరిగింది. ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది పడక్కర్లేదు. ఎక్కడికక్కడ 3 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3 చోట్ల మీరు ఎక్కడ అనుకూలంగా ఉన్న చోటకి వెళ్ళి మీరు ఆ స్వామివారి ప్రసాదం స్వీకరించి ఆయన యొక్క అనుగ్రహం పొంది ఆ స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. సంహరించిన తర్వాత రాణా బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు కనుక బ్రహ్మహత్య మహాపాతం ఎలా పోతుంది వశిష్ఠమహామునిగా ఆ యొక్క వశిష్ఠమహాముని తపస్సుతో ఆలోచించి ఆ యొక్క రామలక్ష్మణుడు కూడా ముంజేతి కంకణాలు కట్టి మీరు రాక్షస సంహారం పూర్తయింది కనుక ఇక నుంచి శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తూ శివలింగాన్ని అర్చన చేస్తూ మీరు ఈ యొక్క కంకణ ఎక్కడ జారిపెడితే అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లయితే కనుక ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల మీకు బ్రహ్మహత్య మహాపాతం పోతుందని చెప్పడం జరిగిందండి. తద్వారా సంచరిస్తూ వస్తుండగా లక్ష్మణస్వామి దగ్గర స్వయంగా కంకణం జారిపడిందని స్థల పురాణం. అదేవిధంగా స్వామివారి కుప్పు జటాజుటం ఉంటుంది. ఆయన ఈశ్వర లింగాకారం జటాజుటంతో ఉంటాడు కనుక ఈ యొక్క క్షేత్రం విశేషమైన క్షేత్రం. ఈ యొక్క క్షేత్రం అదేవిధంగా మాకు అతి సమీపంలో వశిష్ఠ నదీ సంగమం, వశిష్ఠ గోదావరి సముద్రం కలిసేటువంటి సంగమం ఉన్నది కనుక అక్కడ స్నానం ఆచరించి భక్తులు ఈ యొక్క స్వామివారిని దర్శించి ఈ యొక్క క్షేత్రంలో ఒక్కసారి శివపంచాక్షరి మహామంత్రాన్ని ఓం నమః శివాయ అన్నట్లయితే కనుక 1,00,000 కోట్ల ఫలితాన్ని ఇస్తారు కనుక ఈ యొక్క భక్తులందరూ కూడా తరించి వచ్చి యొక్క స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ యొక్క క్షేత్రవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలాగే అమ్మవారు మహిషాసుని మధ్యని ఈ యొక్క స్వామివారిని అమ్మవారిని క్షేత్రం దర్శించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి దర్శనం అవడం వల్ల అందరూ కూడా వివాహ, వ్యాపార, ఉద్యోగ వ్యవస్థలు కూడా సక్రమంగా ఉంటాయి. అదేవిధంగా అష్టైశ్వర్య భోగభాగ్య సిద్ధిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము. ఓం నమః శివాయ. ఈ యొక్క స్వామివారికి మహాశివరాత్రి పర్వదినంలో పాంచానికం అంటే 5 రోజులండి. ఏకాదశి లగాయతు ఏకాదశి నిన్న కళ్యాణం జరిగింది స్వామివారిది. ఈరోజు నందివాహనం జరుగుతోంది. రేపు స్వామివారి శివరాత్రి, అదేవిధంగా రథోత్సవం కూడా ఉంటుందండి. మరునాడు 4వ రోజు స్వామివారికి ఇక కోనేరులో శ్రీపుష్పయాగం తెప్పోత్సవం జరుగుతుంది. తర్వాత రోజు ఆఖరి రోజు అమావాస్య రోజు శ్రీపుష్పయాగం జరుగుతుంది. ఈ యొక్క 5 రోజులు కూడా ఈ యొక్క స్వామివారికి అత్యంత వైభవంగా పాంచాంగం 5 రోజులు కూడా విశేషంగా స్వామివారి యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వచ్చిన భక్తుల నుండి ఇబ్బందులు కలగకుండా యువ గారు, చైర్మన్ గారు, కార్యసభ్యులందరూ కూడా ఈ యొక్క స్వామివారి యొక్క భక్తులకు వచ్చే వాళ్ళందరికీ కూడా నీటి సదుపాయము, అదేవిధంగా మంచినీటి సదుపాయం, గ్రామస్తుల చేత భోజన సదుపాయాలు అన్ని విధాలుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూలన్నీ బాగుండేలాగా నీడకి చక్కగా చలవ పందులన్నీ పెద్ద వ్యక్తులు భారీ ఎత్తులో వేసి విద్యుత్ అలంకరణలు కూడా సక్రమంగా చేసి అన్ని సవ్యంగా చేస్తున్నారు. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. నరసాపురం మండలం శ్రీ దుర్గా లక్ష్మీశ్వర స్వామి వారి దేవస్థానం లక్ష్మీశ్వరం గ్రామంలో వేచేసిన పురాణాతకాల ఆలయం నందు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నా పేరు కలగంచెట్టి సూర్యనారాయణ అండి, ట్రస్టీ. ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఆదివారం రావడం శివరాత్రి మహాభాగ్యం కింద భావించి భక్తులందరూ కూడా ఎంప్లాయీస్కి, స్కూల్ పిల్లలకి, వీళ్ళకి మొత్తం అందరికీ కూడా సెలవులు అని చెప్పేసి అందరూ కూడా చాలా ఉత్సాహంగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నారు. రేపు ఎప్పుడో అంటూను. అలాగే కూడా ఈ సంవత్సరం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇంకా జనాభా కూడా ప్రతి సంవత్సరం మీద ఎక్కువ వస్తారని ఏర్పాట్లు కూడా ఈవో గారు, అధికారులు, చైర్మన్, పాలకవర్గ సభ్యులు, అలాగే స్వచ్ఛంద సంస్థల అన్నదాన టెస్ట్ వారు 3 సత్రాలు ఉన్నాయండి. అన్నదాన టెస్ట్ జరుగుతుంది. చంటి పిల్లలకు నీళ్లు, పాలు ఇవన్నీ కూడా సరఫరా చేసి భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ డిపార్ట్మెంట్ వారి సహకారాలతో అత్యంత వైభవంగా శ్రీ దుర్గా లక్ష్మీశ్వర స్వామివారిని దర్శించుకుని స్వామివారికి ఉపకార పాత్రలు కాగలరని మరీ కోరుచున్నాం. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర.